హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అమెజాన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ అనేది నిజంగా మనలాంటి వాళ్ళకి ఒక గొప్ప ఆపర్చునిటీ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచే వర్క్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇందులో మీ ఎలిజిబిలిటీ అండ్ జాబ్ రోల్స్ అండ్ సెలక్షన్ ప్రాసెస్, శాలరీస్ అన్ని వివరంగా అయితే మీకు చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు నోటిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే అమెజాన్ కంపెనీకి సంబంధించి 2025కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పోస్టుల కోసం అయితే ఈ హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ పోస్ట్స్ అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆధారంగా అయితేనే ఉంటాయి. సో వీటికి అప్లై చేసుకోవడానికి మీరు లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 26, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ ప్రైవేట్ జాబ్ గానే ఉంటుంది కానీ శాశ్వతం పర్మనెంట్ జాబ్ కూడా. సో ఇందులో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అండ్ పోస్ట్ల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చేశారు కాబట్టి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎటువంటి లేట్ చేయకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అంటే మీరు ఇంట్లో నుంచే ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్ టూల్స్ అండ్ పోర్టల్స్ అయితే వాళ్ళు అందిస్తారు. అండ్ దీనికోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మీరు ఈ జాబ్లో జాయిన్ అయితే అని చూసుకున్నట్లయితే సేలర్లు పంపిన డాక్యుమెంట్స్ అనేది మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ అవి కరెక్ట్ అయినా ఒరిజినల్స్ అయినా లేదా అనేది మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వ్యక్తిగత లేదా బిజినెస్ సమాచారం అనేది మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎప్పటికప్పుడు డేటా సెక్యూరిటీపై మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంప్యూటర్ మీద జరుగుతాయి. సో మీరు ఎక్కడికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పని అయితే అసలు లేదు. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, BA, BSc, BCom, BTech ఇలా ఏది కంప్లీట్ చేసినా పర్లేదు, మీరు గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది. అండ్ ఈ జాబ్కి కాను ఏజ్ లిమిట్స్ అని మనం చూసుకున్నట్లయితే 18 years ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఏజ్ లిమిట్ లేదు కాబట్టి పెద్దవాళ్ళు కూడా అయితే ట్రై చేసేయచ్చు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ స్కిల్స్ ఏంటి అంటే ఇంగ్లీష్లో మీకు స్పీకింగ్ అండ్ రైటింగ్ క్వాలిటీ ఉండాలి. అండ్ డేటా హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ టీమ్ వర్క్ మీద మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ డీటెయిల్స్ పై మీకు ఫోకస్ ఉండాలి. సో ఇవన్నీ మీలో ఉంటే మీరు నిజంగా 100% ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవ్వండి. సో మీరు మా దగ్గర ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి అంటే ఈ జాబ్కి ట్రై చేయడానికి ఎటువంటి లేట్ అయితే చేయొద్దు. అండ్ శాలరీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పోస్ట్కి గాను పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 30,200 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. సో ఇది ఒక అంచనా మాత్రమే, గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఒరిజినల్ శాలరీకి దీనికి డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో వాళ్ళకి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో దీనికోసం వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలని మీరు అనుకున్నట్లయితే ఈ పోస్ట్కి గాను ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో ఎలా అప్లై చేయాలి అని చూస్తున్నారు కదా. సో మీరు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా అమెజాన్ది, సో అక్కడి నుంచి లేదంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న మన లింక్ నుంచి కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇది అఫీషియల్ అమెజాన్ వెబ్సైట్. అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోరు. అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం లేదు. సో ఫ్రీగానే మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ప్రైవేట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తున్నట్లయితే, మిస్ అవుతున్నట్లయితే వాళ్ళు మన వీడియోని క్లియర్గా చూడండి. అండ్ మన ఛానల్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే మనం చాలా వీడియోస్ చెప్తున్నాము. సో అందులో ఏదో ఒక జాబ్ మీకు డెఫినెట్గా కొడతారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.